ఆ గజేంద్రుడు ఎవరు, ఆ మొసలు ఎవరు, ఎందుకు అలా యుద్ధం జరిగింది అని ప్రశ్నించినాడు పరీక్షిత్తు మహారాజు శుకయోగీంద్రుల వారిని. అప్పుడుండి పరీక్షిత్తు మహారాజా, ఆ భగవంతుని కథలు వినాలా అని నీకు ఒక సంకల్పం రావడము, నన్ను ప్రార్థించి అడగడము, పరమభక్తాగ్రేసురుడైనటువంటి నీ పుణ్యపురుషునికి వినిపించడము నా అదృష్టముగా భావిస్తున్నాను అని చెప్తాడనమాట. అందుకోసము ఆ భగవంతుని కథలు చెప్పడము నా అదృష్టము, వినడము నీ అదృష్టము, అందుకోసము చాలా పుణ్యాత్మునినైనా అని చెప్పి ఆనందపడుతూ ఉత్సాహంతో అవనీనాథ గజేంద్రుడా మకరితో నాలంబు గావించమున్ ముంద్రవిడాధీశుడతండు పుణ్యతముండు ఇంద్రదుమ్య నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీతమౌన నియతిన్ సర్వాత్మ నారాయణున్ సవిశేషంబుగ పూజయేష మహాశైలాగ్రభాగంబునన్. ఇంద్రద్యుమ్నుడని ఒక మహారాజు, ద్రవిడాదేశాధిపతి, ద్రవిడ దేశమునకు అధిపతి అయినటువంటి ఆ మహారాజు విష్ణు భక్తుడు. వైష్ణవ భక్తులలో విష్ణు భక్తులలో అగ్రగణ్యుడు, పరమభక్తుడు అప్పుడు ఆ దేశంలో. అట్టి పరమభక్తాగ్రేసుడు నేను ముక్తి పొందాలా, ఆ దైవ సాక్షాత్కారం అనగా విష్ణు యొక్క సాక్షాత్కార నిమిత్తమై శైలాగ్రభాగంబునన్ ఒక కొండపైన తప చేసుకుంటూ ఉన్నాడు. అనగా ఆ విష్ణు యొక్క ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. అవనీనాథ గజేంద్రుడా మకరితో నాలంబుగా వించమున్ ద్రవిడాధీశుడతండు పుణ్యతముండింద్రదుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీతమౌననయతిన్. మననశీలవాన్ ముని, మౌనియై మౌనంతో ఆ పరమాత్మ చింతన చేస్తున్నాడు శ్రీహరిని. భగవత్ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులు మౌనంగా ఉన్నప్పుడు ఉన్ముని కల ఆనంద స్థితికి వెళుతారు. మృగ వర్చస్సు ఉంటుంది, ఒక అనంతమైనటువంటి ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతాం. మౌన స్థితిలో ఉన్నటువంటి పుణ్యపురుషులు ఎవరైనా సరే, మీరు మౌనంగా ఉన్నటువంటి వారికి ఎంత ఆనందాన్ని పొందుతారు. మౌనేన కలహో నాస్తి, బాహ్యంగా ఏ గడులు రావు. మౌనము నా స్వరూపం అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. మౌనము నా స్వరూపం అన్నాడు. అందుకోసము మౌనము భగవత్ స్వరూపము. అందుకోసం ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలన్నా పరమభక్తాగ్రేశ్వరులు మౌనంగా ఉన్నప్పుడు సమస్త ఇంద్రియాలు జయించే శక్తి ప్రాప్తిస్తుంది. మౌనం వల్ల ఏకాగ్రత చింతన కలుగుతుంది, మనసు ఏకాగ్రత కలుగుతుంది, దైవ చింతన చేయడానికి అధికారం అవుతాడు. అందుకోసం అన్ని చింతలు మాని హరిచింతన చేస్తూ మౌనియై శైలాగ్రభాగంబునన్ సవిశేషంబుగ పూజ చేస మహా శైలాగ్రభాగంబునన్. కొండపైన ఎందుకు చేసుకోవాలి? తన రాజమందిరంలో మహారాజు కదా, రాజభవనంలో కూర్చొని ఆ శ్రీ మహావిష్ణుని అర్చించవచ్చు, పూజించవచ్చు కదా. అంటే 10 మందిలో పరమాత్మ చింతన చేయటానికి కుదరదు. స్వామి, మేము గురాస్థాశ్రమంలో ఉన్నాం కదా, 10 మందిలో పరమాత్మ చింతన చేయడానికి కుదరదు అంటే పరమాత్మ చింతన ధ్యానంలోకి, సమాధిలోకి వెళ్ళి ఆనంద స్థితిని పొంది ఆ బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళి దైవ సాక్షాత్కారాన్ని పొందాలంటే సమయం అవసరం. సంసారంలో సమయం దొరకదు. అయితే అట్టని అధైర్యపడవలసిన అవసరం లేదు. జపతో నాస్తిపాతకం, జపం చేసుకుంటూ వాక్కు ద్వారా మనసును ప్రార్థన చేస్తూ, మనసులో ఆ పరమాత్మను ప్రార్థన చేస్తూ మనసు ద్వారా దైవ చింతన చేస్తుంటే సంసారంలో ఉండి పనులు చేసుకుంటూ కర్మేంద్రముల ద్వారా, జ్ఞానేంద్రముల ద్వారా కర్తవ్య కర్మలు చేస్తూ అంతఃకరణమైనటువంటి మనసు ద్వారా పరమాత్మ చింతన చేస్తున్న పుణ్యపురుషులు వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళే అవుతారు. వాళ్ళు అందుకోసము దైవ సాక్షాత్కారాన్ని పొందాలంటే కొంచెం ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల ఇంద్రియాలు జయించి అనుమాన సిద్ధులు అనంతమైన శక్తి సంపాదించాలంటే ఒక ఒంటరిగా వెళ్ళి కొంచెం నస్త్రేయో నియమం వినహ ఒక నియమాన్ని పెట్టుకొని అనుష్ఠానం చేసుకుంటే పొలిమర్లు దాటకుండా ఇటాడు తిరగకుండా అని శాస్త్రాల మనస్సేంద్రియానాంచ ఐకాగ్రం పరమంతపం అని చెప్పబడింది. అందుకోసము ఈ ఒక తపస్సు, ఒక నియమం పెట్టుకొని
మరి శైలాగ్రభాగమున ఎందుకు ఆ కొండపైన ఎందుకు చేయాలి, కొండ కింద చేయొచ్చు కదంటే శాస్త్రాల్లో పురాణముల యందు కూడా ఒక కోనేరు దగ్గర అనుష్ఠానము జపధ్యాన పారాయణాలు ఏది చేసుకున్నా 100 భాగం సిద్ధిస్తుంది. ఒక నదీ తీర భాగమున చేసుకుంటే 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. ఆ నదీ తీరంలో ఇంకా పుణ్యక్షేత్రములు, కొండలు, పవిత్రమైన స్థలము, ఇంకా మహర్షులు చేసిన తపోభూమిగా ఉంటే 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా ఆ నదీ తీరముల యందు, పుణ్యతీర్థముల యందు, ఇంకా కొండల పైన చేస్తే 1,00,00,000 రెట్లు ఫలితం ఇస్తుంది. కానీ ఆ కొండలలో ఇంకా గుహలు ఏమైనా గుహలలో తపస్సు చేసుకున్న జపధ్యాన పారాయణాదులు ఏది చేసినా 1,00,00,000 కోట్లు కూడా పుణ్యం ఫలితం ఇస్తుందని శాస్త్రాలు, పురాణాలు మనకు చెబుతున్నాయి. అందుకోసమే ఈనాడు శ్రీశైలము, వెంకటాచలము పుణ్యక్షేత్రాల్లో అన్నదానాలు చేయండి, జపధ్యానాదులు చేయండి, పారాయణాదులు చేయండి, ఏ చేసినా కొండలపైన ఎక్కువ చేస్తే ఎక్కువ పుణ్యం ఉంది అని శాస్త్రాలు, పురాణాలు చెప్తున్నాయి. అవి ఇంకా విశదీకరించి మీరు ప్రశ్నోత్తర కార్యక్రమాలు అడగండి. ఇప్పుడు గజేంద్ర మోక్షం అడిగినారు, కానీ ఆ విషయం చెప్పడానికి ఆ ఘట్టం ఇక్కడ సరిపోదు సమయం కావున ప్రశ్నోత్తర కార్యక్రమంలో ప్రశ్నించండి. అందుకోసము శైలాగ్రమున ఆ కొండ పైన తపస్సు చేసుకుంటూ ఉంటున్నాడు. అప్పుడు మరి శివసహస్రనామావళిలో కూడా గుహపాలక, గుహలల్లో తపస్సు చేసుకున్నటువంటి పుణ్యపురుషులను పాలిస్తాను అని చెప్పి శివుడు శివసహస్రనామావళిలో శివసహస్రనామావళిలో ఇది ఉంది. శివుడు కాపాడుతాడు. పరమభక్తాగ్రేశ్వరులు ఎవరైనా సరే ఒక గుహలో ఉండి అనుష్ఠానం చేసుకున్నటువంటి అట్టి పుణ్యపురుషులను, అట్టి పరమభక్తాగ్రేశ్వరులను రక్షిస్తాడు అని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకోసము మలయాళ స్వాముల వారు, రమణ మహర్షుల వారు ఒకరేంది పురాతనంగా వస్తున్నట్టు సనాతన మహర్షులు, దివ్య పురుషులందరూ కూడా ఎక్కువ గుహలలోనే తపస్సు చేస్తూ వచ్చినారు. గుహలు దొరకని చోట కొండలపైన, నదీ తీరముల యందు కుటీరాలు వేసుకొని తపస్సు చేసుకున్నారు. ఇక్కడ అనుష్ఠానానికి చెప్పబడిందే కానీ ఆధ్యాత్మిక చింతనకు, ముక్తి పొందటానికి ఇవి అవసరం లేదు సుమా. ఏదో కొంచెం శక్తులు సంపాదించుకోవటానికి, వెంటనే మంత్రసిద్ధి పొందటానికి, దానికి ఇవి ఉపయోగపడుతుంది అంతవరకు. కానీ ముక్తి పొందటానికి శాస్త్రాల్లో ఈ ఆసనం గొప్పది, ఆ ఆసనం గొప్పది, ఇక్కడ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇంకో చోట చేస్తే విష్ణు ఆలయంలో, శివాలయంలో, నదీ తీరంలో, కొండ ప్రాంతంలో, కొండ ప్రదేశాల్లో, పైన గుహలలో ఇంతింత ఫలితం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. కానీ నిజంగా నీ మనసును, నీ హృదయాంతరంలో, నీ హృదయం అనే గుహలో ఆ సర్వేశ్వరుని నిండుగా పెట్టుకొని ఆ సర్వేశ్వరుని పూజిస్తే చాలు. ఇదే గొప్పది, ఇంతకు మించింది లేదు. స్వాముల వారు చెప్తున్నారు గుహలలో తపస్సు చేస్తే గొప్పదని మీరు అనుకుంటున్నారు. అది కర్మ సిద్ధాంతంలో కొంచెము మంత్రసిద్ధి పొందటానికి, అనుష్ఠానంలో ఉత్కృష్ట స్థాయిని పొందటానికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. కానీ అంత మాత్రమున బలహీనులు కావాల్సిన అవసరం లేదు సుమా. నిజమైన బలవంతులు ఎవరంటే ధర్మ మార్గంలో పయనిస్తూ, దైవ చింతన చేస్తూ, సర్వావస్థల యందు అఖండ జ్యోతిలాగా సదా మీరు తైలధార వల్ల దైవ చింతన చేస్తూ మీరు పోతుంటే చాలు, వాళ్ళే గొప్పవాళ్ళు ఈ సృష్టిలో. నువ్వు కొండ కింద చేసినా, కొండ పైన చేసినా, నదీ తీరం యందు, కోనేరు దగ్గర, నదీ తీరముల యందు, కొండ ప్రాంతముల యందు, కొండమూలల యందు, పర్వతమూలముల యందు, పర్వతముల పైన కానీ, కొండ గుహలలో చేసిన ఎక్కడ చేసినా నీ మనసు దైవం నందు పోయిందా పోలేదు, అది గొప్పది. మీ మనసు దైవం భగవంతుని యొక్క పాదపద్మం నందు నిలకడ కలిగి ఉంటే చాలు, వారే గొప్పవారు. అందుకోసము శైల అవని నాద గజేంద్రుడా మకరితో నాలంబు గావించముంద్రవిడాధీశుడ తండు పుణ్యతముడున్ ఇంద్రదుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీతమౌనన్ యతిన్ సర్వాత్మనారాయణన్ సవిశేషంబుగ పూజయేశమః శైలాగ్రభాగంబునన్. అయ్యో నాకు బాధలు వచ్చిన బంధువులు ఫోన్ చేసి చెప్పుకోకూడదు. బాధలు వస్తే ఎవరికో బంధువులకు ఫోన్ చేసి చెప్తాను, చెప్పుకోండి.
ఒక్క కొడుకు పాలు మనరాశాలు. ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టి ఆదిలో ఆ గరికని ఎంత ఓపికని పండుకుంటున్నావు, నీ సాహసానికి, నీ ధైర్యానికి, నీ బుద్ధి కుశలకు నేను నచ్చుకున్నాను చెప్పి ఆ గరికి ఏం అడగంటే బ్రహ్మదేవుడు వరమిచ్చినాడు. నువ్వు భగవంతుడు పూజ కైంకర్యములకు వాడుతుడుగాక వరమిచ్చాడు ఆ గరికి. చూసారా? అస్మి ఏతోష సుఖదుఃఖేషు తథా మానవమానయోః అందరు విభూతి తీసుకొని ఆధ్యాత్మిక విషయంలో మాట్లాడుతున్నారు. బాగున్నారా? ఎంత బాగున్నారు? నాయన అందరు బాగున్నారు. అందరు బాగా ఆశీర్వాదం. ఓ బాగున్నారా?